సెకండ్ వేవ్ కరోనా కట్టడిలో ఢిల్లీ మహారాష్ట్ర ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయి. ఢిల్లీలో వేల కేసుల నుంచి వందల్లోకి వచ్చాయి. మహారాష్ట్రలోనూ కేసులు తగ్గుతున్నాయి. కేసులు ఎక్కువ కావడంతో రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టారు. కేజ్రీవాల్ చర్యలతో ఆక్సిజన్ కొరత నుంచి మిగులు రాష్ట్రంగా మారింది ఢిల్లీ. మహారాష్ట్రలోనూ ముఖ్యంగా ముంబైలో కరోనా కట్టడికి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఉద్ధవ్ ఠాక్రే. కరోనా కట్టడిలో ముంబై మోడల్ ఫాలో కావాలని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మన దగ్గర మాత్రం దీనికి రివర్స్ గా ఉంది. లాక్డౌన్ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. హైకోర్టు తీవ్రంగా స్పందిస్తే నైట్ కర్ఫ్యూ, ఆ తర్వాత సడలింపులతో లాక్డౌన్ పెట్టారు సీఎం. అంతేకాదు, లాక్డౌన్ పెడితే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదని కేసీఆర్ కామెంట్ చేశారు. కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ బంద్ పెట్టారు. టెస్టుల్లోనూ కోత పెట్టారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా కంట్రోల్ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి? అక్కడ ఏ చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు వచ్చాయి? ఇలాంటి ఇష్యూస్ పై మాట్లాడదాం. మనతో చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఐపీఎం మాజీ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ గారు, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు, కాసేపట్లో ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే సార్ అందరికి. నమస్కారం సార్. సంగ్రామ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నేను ఇంట్రోలో చెప్పినట్లు మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చాలా ఎక్కువ కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచి మనం మొదట్లో చూసేవాళ్ళం. అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ఈ రాష్ట్రాలు తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు చాలా పాజిటివిటీ రేట్ గణనీయంగా తగ్గిన పరిస్థితి. సార్, బ్రీఫ్ గా మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగింది ఏంటి? సంగ్రామ్ గారు సార్, వినిపిస్తుందా? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ సార్. చిన్న ప్రాబ్లం ఉన్నట్లుంది. శ్రీనివాస్ గారు సార్, శ్రీనివాస్ గారు, వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫిషియెంట్ గా కరోనాని కంట్రోల్ చేయగలిగారో అక్కడికి మన రాష్ట్రానికి వైద్య పరంగా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, లేకపోతే స్టాఫ్ పరంగా ఇలాంటి ఇష్యూస్ లో మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? మీ అబ్జర్వేషన్ ఏంటి? యాక్చువల్ గా మీరు అన్నట్టు అక్కడ ఢిల్లీలో మనము ఇంతకుముందు కేసెస్ చాలా తగ్గినాయి. ఆ లాక్డౌన్ మనకంటే ముందు ప్రకటించారు. సో వాట్ ఎవర్ మేబీ తెలంగాణలో కూడా చాలా కేసెస్ తగ్గినాయి. మీరు కంపేర్ చేస్తే ఈవెన్ డెత్ రేట్ తీసుకున్నా ప్లస్ రికవరీ రేట్ తీసుకున్నా మందరే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేస్తున్న ఢిల్లీ అండ్ మహారాష్ట్ర అంటున్నారు కాబట్టి మందరు కూడా లాక్డౌన్ పెట్టి చాలా గణనీయంగా తగ్గిపోయినాయి. యాక్చువల్ గా డిఫరెన్స్ అంటే ఏం లేదు, వాళ్ళు ముందు ఎర్లీగా లాక్డౌన్ ప్రకటన చేసారు, మనం కొంచెం లేట్ గా చేసినాం, అంతే డిఫరెన్స్. తగ్గలేదా శ్రీనివాస్ గారు మన దగ్గర? టెస్ట్లు ఇప్పుడు ఆల్రెడీ విపరీతంగా చేస్తున్నారు. ప్రతి పిఎస్సి లో, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో, సబ్ సెంటర్ లెవెల్ లో కూడా చేస్తున్నారు. అవసరమైతే ఇంటింటికి వెళ్ళేసి సర్వే ద్వారా, ఫీవర్ సర్వే టెస్ట్ అపాయింట్మెంట్ దగ్గరికి వెళ్ళి కూడా చేస్తున్నారు. రోజుకి 1,00,000 టెస్ట్లు ఎందుకు చేయట్లేదు అని చెప్పి హైకోర్టు గట్టిగా క్వశ్చన్ చేసింది శ్రీనివాస్ గారు. మనం చూసాం కూడా క్లియర్ గా హైకోర్టు కామెంట్స్ అవి. ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ దట్, బట్ అక్కడ ఏంటంటే ఆ కామెంట్ చేసింది పక్కన పెడితే, మనం ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్, మన తెలంగాణ గవర్నమెంట్ అన్ని పిఎస్సి లోకి ఇచ్చేస్తారు. మీరు రోజు పొద్దున చూస్తే కొన్ని వందల మంది, వేల మంది టెస్ట్ వస్తున్నారు, అందరికి టెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా కేసీఆర్ గారు అది ఒక ఐసోలేషన్ కిట్ ఎలా ఉంటాయి మందులను ప్రకటించినప్పుడు, ఫీవర్ సర్వే చేసినప్పుడు, ఇప్పుడు ఎవరైతే ఫీవర్ అపాయింట్మెంట్ కూడా వెళ్ళేసి మా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, సిస్టర్స్ అవసరమైతే అపాయింట్మెంట్ లో వెళ్ళి కూడా టెస్ట్ చేస్తారు. వేరే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ టెస్ట్ జరుగుతున్నాయండి. అంటే ఇంతకుముందు ప్రీవియస్ సంగతి వేరు, అకార్డింగ్ టు సిచ్యువేషన్ మూవ్ అయింది గవర్నమెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టెస్టింగ్ రేట్ పెరిగింది, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది శ్రీనివాస్ గారు? మీకు ఇంకా ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కంబైన్డ్ రాష్ట్రంతో పోలిస్తే చాలా బెటర్ అండి. వీఆర్ డూయింగ్. పాండమిక్ వచ్చినప్పటి నుంచి మీరు ఫస్ట్ 6 నెలలు అయితే మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పనిచేసిన, మీకు తెలుసా విషయం. ఇప్పుడు కూడా సెకండ్ పాండమిక్ లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని వస్తే మేము ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం? మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, దే ఆర్ డూయింగ్ మోర్ దెన్ 60 to 70 సర్జరీస్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదా సర్జరీ చేస్తుంది. సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒకటి ఏంటంటే మేము కార్పొరేట్ లో రిసీవ్ చేసుకోలేదు. అది ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు కాబట్టి కొంచెం రిసీవింగ్ లో తేడా ఉంటది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మా ఏమంటారు నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అయితే ప్రతి హాస్పిటల్లో ఉన్నారు. డెఫినెట్ గా దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. మంచి సేవలు అయితే అందిస్తున్నాం. మేము ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నాము, గవర్నమెంట్ హాస్పిటల్ రండి, లక్షలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ మోసపోద్దని ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నాము. అది పబ్లిక్ గమనించాలి. B6 సార్, మీరు చేస్తున్న వైద్య సేవల మీద నిజంగా మీ సర్వీస్ గురించి ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. మీరందరూ కూడా గత 1.5 year గా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నారు జనాల కోసం. రియలీ అప్రిషియేట్ దట్. బట్ దేనైతే బ్లాక్ ఫంగస్ కి నోడల్ హాస్పిటల్ గా ప్రకటించారో కోటి ఈఎన్టీ హాస్పిటల్, సిటీ స్కాన్ కూడా లేదు అక్కడ. ఏదైతే మెయిన్ నోడల్ హాస్పిటల్ గా ప్రకటించిన చోట సిటీ స్కాన్ లేకపోతే ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉన్నట్లు?
మీరు చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఉన్నాయి, ఈ ఉస్మాన్ హాస్పిటల్ ఉన్నాయి, ఈఎన్టీ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ తక్కువ ఉంటది. అంటే ఈ మధ్య రీసెంట్ ప్రకటించారు కాబట్టి షార్ట్లీ అక్కడ కూడా సిటీ స్కాన్ వస్తుందండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనకు మొన్న డిక్లేర్ చేశారు ఈ బ్లాక్ ఫంగస్ కేసు ఎక్కువైతున్నప్పుడు దాన్ని నోడల్ హాస్పిటల్ గా డిక్లేర్ చేశారు. సిటీ స్కాన్ కూడా వచ్చేస్తుందండి షార్ట్లీ. రైట్, అంతా బాగుంది అంటున్నారు శ్రీనివాస్ గారు. ఢిల్లీ మహారాష్ట్ర, ఢిల్లీలో 35.8% పాజిటివిటీ రేట్ ఒకప్పుడు ఉండే దాన్ని 2.5% తేగలిగారు. మహారాష్ట్ర కూడా 29% పాజిటివిటీ రేట్ నుంచి 10.6% వరకు గణనీయంగా అక్కడ ప్రాపర్ ప్లానింగ్ తో కేసులు తగ్గించుకోగలిగిన సిచ్యుయేషన్. అక్కడ జరిగింది ఏంటి? ఢిల్లీ మహారాష్ట్రలో పరిశీలించి రండి అని చెప్పి కూడా నిన్న సీఎం కేసీఆర్ రివ్యూ సందర్భంగా అన్నమాట. అక్కడ ఏం చేశారు కరోనా కంట్రోల్ కి చర్యలు, ఇక్కడ ఏం చేయాల్సి ఉంది, ఏం జరగట్లేదు, ఇష్యూస్ పై మాట్లాడుతున్నాం. డాక్టర్ సంగ్రామ్ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, మహారాష్ట్ర ఢిల్లీలో జరిగింది ఏంటి? ఒక్క లాక్డౌన్, టైమ్లీ ఇంపోజిషన్ ఆఫ్ లాక్డౌన్ ఒక్కటే అక్కడ మంచి రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పి ఇందాక మనతో శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? అక్కడ వాళ్ళు తీసుకునే ఏ స్టెప్స్ ఇంత ఎఫెక్టివ్ గా పనిచేసాయంటారు? ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకుంటే ఒకప్పుడు అంటే జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడూ 85,000 90,000 అది అంతే ఉండేవి కేసులు. వాళ్ళకి మరి వాళ్ళు చేసింది ఏమిటి, ఎలా తగ్గించారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లోకల్ ట్రైన్స్ అన్ని స్టాప్ చేశారు. లోకల్ ట్రైన్స్ స్టాప్ చేయడం వల్ల చాలా మటుకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బాంబేలో లోకల్ ట్రైన్స్లో ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్క్రౌడ్ అయిపోయి మనుషులు వేలాడుతూ వెళ్తూ ఉంటారు. సో అంత క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు జనరల్గా డెఫినెట్లీ హై పాజిటివిటీ రేట్ వస్తుంది. సో బేసిక్గా మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మనుషుల్ని దూరం చేశారు బై వే ఆఫ్ స్టాపింగ్ ది లోకల్ ట్రైన్స్. రెండోది ఆఫీసులు చాలా మటుకు మూసేశారు. మూడోది వాళ్ళు చేసిందంటే ఏంటంటే సినిమా హాళ్ళు, షూటింగ్లు, ఆ తర్వాత పబ్లిక్ ప్లేసెస్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇదే కాకుండా అంతకుముందు ఎప్పుడు వాళ్ళు బార్డర్ సీల్ చేయలేదు. ఎందుకంటే బొంబాయి మరి బిజినెస్ రాజధాని, భారతదేశానికి బిజినెస్ రాజధాని, ఎంతో ఫ్లోటింగ్ పాపులేషన్, రోజుకి 20 లక్షలు 10 లక్షలు వస్తూనే ఉంటారు, పోతూ ఉంటారు. సో అంతకుముందు వాళ్ళు బార్డర్ సీల్ చేయలేదు. సో ఎప్పుడైతే మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈ మధ్య లాక్డౌన్ పెట్టేది బార్డర్ సీల్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ బార్డర్ సీల్ చేయడం మొదలెట్టారు. సో ఇటువంటి కొన్ని ప్రక్రియలు చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళు గణనీయంగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళ ఫిగరు 30,000 మార్చిలో వచ్చింది. గత 18 నెలల్లో బొంబాయిలో ఎప్పుడూ కూడా 30,000 రాలేదు. 30,000 తగ్గుతోంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నిపుణులు చెప్పింది ఏంటంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి బాంబేలో శాంపుల్ టెస్టింగ్ తక్కువ చేశారు. శాంపుల్ టెస్టింగ్ తక్కువ చేశారు కాబట్టి ఫిగర్స్ తక్కువ అయ్యాయి. సో ఇది ఒక వాళ్ళ ఉద్దేశము. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు. కానీ ముఖ్యంగా బేసికల్లీ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక భయం వచ్చింది. ఆఫీస్కి వెళ్ళి ఇంట్లోనే కూర్చోవడం, లాక్డౌను, లోకల్ ట్రైన్స్కి వెళ్ళకపోవడం, ఇవన్నీ ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్, సినిమా షూటింగ్లు, కమర్షియల్ షూటింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. అందులో బాంబేలో ఎలా ఉంటుందంటే మార్కెట్ రాత్రి 9 దాకా 10 దాకా, ఈ కాటన్ మార్కెట్, బిజినెస్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్లు రాత్రి 9 10 దాకా పనిచేస్తే ఎక్కడ చూసినా విపరీతమైన క్రౌడ్స్ ఉంటారు. టీ తాగాలన్నా కూడా మనుషులు క్యూ కట్టే అవసరం ఉంటుంది. సో అటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆపేశారు. ఆపడం వల్ల కొంతవరకు అంటే బాగానే ఇప్పుడు 86,000 నుంచి 30,000 తెచ్చారు. 30,000 నుంచి గత 2 నెలల నుంచి 26,000 27 ఉందంటే గణనీయంగా తగ్గింది. దీనికి ముఖ్య కారణాలు ఇప్పుడు చెప్పాను. కాకపోతే ఒకటేంటంటే కొంత నిపుణులు దేశంలో శాస్త్రజ్ఞులు చెప్పడం ఏంటంటే వాళ్ళ శాంపుల్ టెస్టింగ్ తగ్గింది కాబట్టి గణాంకాలు తగ్గాయి. అయితే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్స్ బేసికలీ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా, ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేటెడ్ మెథడ్ సమన్వయంగా పనిచేయడం వల్ల ఈ పర్టికులర్ కేసులు తగ్గాయి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, వైద్య సిబ్బంది రిక్రూట్మెంట్ పరంగా ఎలాంటి ప్రిపరేటరీ మెజర్స్ ఈ 2 చోట్ల కూడా తీసుకున్నారు?
ప్రిపరేటరీ మెజర్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా వైద్య సిబ్బందిని కొంత పెంచారు, ఒక 10% పెంచారు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బొంబాయిలో చేసింది ఒక కేటగిరీ పోలీస్ ని సూపర్ సేవర్స్ అని చెప్పి ఒక కేటగిరీని సృష్టించారు. ఆ సూపర్ సేవర్స్ లో 5,000 10,000 పెట్టారు. వాళ్ళకి పబ్లిక్ హెల్త్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఎమర్జెన్సీ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటువంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, పబ్లిక్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్మూత్ గా హ్యాండిల్ చేయాలా, రఫ్ గా హ్యాండిల్ చేయాలా చెప్పి ఇలాంటి వాటివన్నీ వాళ్ళని పంపించి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు, కొందరు వచ్చారు. సో వాళ్ళు కూడా దీనికి కొంత హెల్ప్ చేశారని నా ఉద్దేశం. సో ఇలాంటి ప్రక్రియ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్య సిబ్బంది పెద్దగా పెరగలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాంబేలో డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా నర్సింగ్ స్టాఫ్ చాలా మంది ఉన్నారు. కాకపోతే నాకు వచ్చిన అనాధార లెక్కల ప్రకారం బొంబాయిలో మహారాష్ట్ర గవర్నమెంట్ 10% వైద్యులు, 10% నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ వర్కర్స్ ని వాళ్ళు రిక్రూట్ చేశారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా వైద్య సిబ్బంది ఒక్కసారి బాగా పెంచాలంటే నిధులు కావాలి. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఏంటి, ఇక ఈ పర్టికులర్ ఈ పాండమిక్ తగ్గించడానికి మనం చేసే ప్రయత్నంలో మనకి ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత మనకి మాస్క్ లేవు, మాస్క్ కొనుక్కుంటున్నాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేవు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ కొనుక్కుంటున్నాం. ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కుంటున్నాం. ఇది కాకుండా మేజర్ బర్డన్ వ్యాక్సినేషన్ మీద కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టినాం. ఇలాంటి స్టేజ్ లో మనం వైద్య సిబ్బంది ఇంకా పెంచుకుంటే మళ్ళీ అది నిధులు ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుచేత ప్రతి రాష్ట్రానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. సో ఆ లిమిట్స్ లో ఉంచుకుంటూ మిగతావన్నీ ఇవన్నీ కవర్ చేసుకుంటూ 10% పెంచారు. ఇంకా ఈ కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకా వైద్య సిబ్బంది శాతం ఎక్కువ చేసి వాళ్ళకి ఆలోచన అక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ 10% పెంచారు. కేసులు గణనీయంగా తగ్గాయి. 30,000 ఇప్పుడు 20 లాస్ట్ ఫిగర్ వచ్చింది 26,172. దట్స్ ఎ గుడ్ సైన్, వెరీ గుడ్ సైన్ ఫర్ ఎ ప్లేస్ లైక్ బాంబే. ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడితే ఢిల్లీ కూడా ఏంటంటే మన రాష్ట్ర రాజధాని కాబట్టి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, వెళ్తూ ఉంటారు. సో అక్కడ కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువే. కాకపోతే ఏంటంటే అక్కడ వేరే గవర్నమెంట్ ఉంది, కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉంది. సో కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి రూల్ ఏం లేదు. అంచేత కేజ్రీవాల్ హెస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్. అది మొత్తంలో చాలా ఎక్కువైపోయినాయి కేసులు. ఢిల్లీలో కూడా చాలా ఎక్కువైపోయినాయి. రోజుకి 1,00,000 కేసులు, 1,50,000 కేసులు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ కొంతవరకు ఇవన్నీ అవగాహన తెలుసుకుని కోవిడ్ ప్రోటోకాల్స్, ఆ తర్వాత వ్యాక్సినేషన్, ముఖ్యంగా కేజ్రీవాల్ కాన్సన్ట్రేట్ చేసిందంటే వ్యాక్సినేషన్. అదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్ మీద, ఆక్సిజన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ చేశాడు, మాస్కుల మీద చేశాడు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకుని ఇవన్నీ కూడా సరి ఉన్న పరిస్థితి వచ్చింది కనుక ఢిల్లీలో కేసులు తగ్గాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి బొంబాయిలో కేసులు తగ్గడానికి అది శాంపుల్ టెస్టింగ్ తగ్గింది కదా, ఇదే విషయం ఢిల్లీలో కూడా వస్తుందా అని మీరు అడగవచ్చు. దాని నాకు వచ్చిన విషయం చెప్పండి డాక్టర్. హలో చెప్పండి డాక్టర్, కంటిన్యూ చేయండి. సో ఇదే పర్టికులర్ ప్రశ్న మీరు నన్ను అడగచ్చు. మరి బొంబాయిలో గణనీయంగా తగ్గిన కేసులు తగ్గడానికి కారణం ఈ శాంపుల్ టెస్టింగ్ అని చెప్పారు కదా, ఢిల్లీలో కూడా అది అప్లై చేశారా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం అని మీరు అడిగితే ఢిల్లీలో అది చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళు ఉన్న గణాంకాలతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ ఫిగర్స్, యాక్చువల్ గా ఏ ఫిగర్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చారు. అవి బొంబాయిలో ఇచ్చిన కూడా ఫ్యాక్చువల్ ఫిగర్స్. కాకపోతే కొందరు నిపుణులు వాళ్ళ మనసులో వచ్చిన మాట చెప్పింది ఏంటంటే బొంబాయిలో జీరో సర్వేలెన్స్ లేకపోతే ఈ శాంపుల్ టెస్టింగ్ తక్కువ నంబర్ చూపించారు, అందుకని ఈ అంకెలు తగ్గాయి, అదర్వైజ్ ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు అని చెప్పారు. ఇది విషయం అమ్మా ఢిల్లీ, మహారాష్ట్ర. రైట్, మళ్ళీ మాట్లాడదాం డాక్టర్. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారితో మాట్లాడదాం, బీజేపీ సీనియర్ నేత. ప్రభాకర్ గారు, హలో ప్రభాకర్ గారు. సార్, ఇందాక ఇద్దరు గెస్టులు మాట్లాడింది మీరు విన్నారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? అంతా బాగానే ఉంది అని చెప్పి టీజీడీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అంత బాగుంటే మహారాష్ట్ర, ఢిల్లీ చాలా ఎఫిషియెంట్ గా చేస్తున్నాయి, వెళ్ళి పరిశీలించి రండి అని చెప్పి సీఎం నిన్న రివ్యూలో ఆదేశించిన పరిస్థితి మనం చూసాం. ముంబై లాంటి చోట్ల వార్ రూమ్ లాంటివి పెట్టుకుని అధికారులతో నిత్యం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడా కూడా, అంటే ఫస్ట్ ఎప్పుడైతే కాస్త ఇబ్బంది పడ్డారో ఇమీడియట్ గా మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ మొత్తం అంతా కూడా తమ చేతిలోకి తీసుకుని ఎఫిషియెంట్ గా కంట్రోల్ చేసిన పరిస్థితి మన దగ్గర ఎక్కడ ఏం కొరబడుతోంది?
సంవత్సరం తర్వాత మహారాష్ట్రను ఢిల్లీ వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. సంవత్సరం తర్వాత గమనించాలి. ఫస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ కరోనా 1లో పూర్తిగా చేతులెత్తేసినట్టుగా ముంబై వ్యవహరించింది, పూనా వ్యవహరించింది. మహారాష్ట్రలో అనేక జిల్లాల్లో దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడటం ఒకవైపున, రెండో వైపున ఢిల్లీ లాంటి మహానగరంలో కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా మరి దీన్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేకపోయింది. ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ నుంచే ఉన్నటువంటి మరి హర్షవర్ధన్ గారు చాలా సార్లు కేజ్రీవాల్ గారికి చెప్పడం జరిగింది, మీరు పరీక్షలు విపరీతంగా పెంచండి, ఆ తర్వాత కరోనాకి గురైనటువంటి వాళ్ళని ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసేటువంటి విధంగా లాక్డౌన్ పెట్టండి అని చెప్పని ఫస్ట్ లో చెప్పారు, సెకండ్ లో చెప్పారు. ఆ తర్వాత ట్రీట్ చేయటం, ఎవరినైతే టెస్ట్ చేయటం, తర్వాత ట్రీట్ చేయటం, తర్వాత ట్రేస్ చేయటం. ఫస్ట్ ట్రేస్, తర్వాత టెస్ట్, తర్వాత ట్రీట్. ఈ రకంగా ఒక పథకం ప్రకారంగా చేయాలని చెప్పని ప్రధానమంత్రి గారు చెప్పారు, హర్షవర్ధన్ గారు చెప్పారు. ఆ తర్వాత అప్పుడు స్టార్టింగ్ లో దాని మీద అంత దృష్టి పెట్టలే వాళ్ళు. అసలు లాక్డౌన్ ఎందుకు అన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం వివరించింది, ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. వీళ్ళిద్దరి యొక్క అనాలోచిత చర్యల వల్ల చుట్టుపక్కల అనేక రాష్ట్రాలు పాకటానికి కూడా అవకాశం కలిగింది. ఏదేమైనప్పటికీ కూడా అనేక మంది ఒత్తిళ్లు రావటం, అనేక మంది ప్రశ్నించడం, అనేక మంది దాన్ని నిలదీయటం, సూచనలు సలహాలు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వటం వల్ల ప్రభాకర్ గారు రాష్ట్రాలకి వాటికి ఉండే ఇబ్బందులు వాటికుంటాయి. వాళ్ళు లాక్డౌన్ పెడితే మొత్తం ఎవరైతే ఇబ్బంది పడే గ్రూప్స్ ఉంటారో వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత వాటి మీద పడుతుంది. వెయిట్ చేసేమో నేషన్ వైడ్ లాక్డౌన్ పెడతారేమో, మొత్తం కేంద్రమే భరిస్తుందని చెప్పి వెయిట్ చేసి ఉండొచ్చు. ఏమండి, మొదటిసారి లాక్డౌన్ పెట్టేటప్పుడు కూడా అందరినీ విశ్వాసంలో తీసుకుని చర్చ చేసి రకరకాలుగా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడం కొరకు ప్రణాళిక రూపొందించుకొని లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎత్తేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ నేను రాజకీయం మాట్లాడతల్లా, బట్ కొన్ని విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ క్రెడిట్ మొత్తం మోడీ గారికి వస్తోంది అనేటువంటి ఒక రాజకీయ కోణంలో చూసి దానికి రకరకాలుగా వలస కార్మికుల పట్ల ఎట్లా వ్యవహరిస్తారా, ఆర్థికంగా రాష్ట్రాలు చిన్న భిన్నమైనవి, వాళ్ళని మొత్తం మీరే ఆదుకోవాలి, ఇంకో రకంగా నిలదీయటం, ప్రశ్నించడం, ఇవన్నీ వచ్చేసరికి జనవరిలో మార్చిలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల సమావేశంలో రెండో వేవ్ గురించి హెచ్చరిక చేస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వివరిస్తూ రాష్ట్రాలు ఏమేం చేపడితే బాగుంటాయన్నటువంటి విషయాన్ని అందరికి కూడా చాలా ముందుగానే తెలియజేశారు. కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమైనవి, కొన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవటం వల్ల మరి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ మొత్తం కరోనా యొక్క ప్రభావం ఒక 12 రాష్ట్రాల్లోనే చాలా తీవ్రంగా ఉంది. ఇంకొక 5-6 రాష్ట్రాల్లో అంతంత మాత్రంలో ఉంటే మిగతా కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం లేనటువంటి ఒక పరిస్థితి కూడా మనకుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలకి అవకాశం లేదు, రాజకీయాలకు తావు అంతకుంటే కూడా లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు కూడా తెలంగాణలో కోర్టు ముట్టికాయలు పెట్టిన తర్వాత, కోర్టు నిలదీసిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత మీరు నిర్ణయిస్తారా, మమ్మల్ని నిర్ణయం చేయమంటారా అని మాట్లాడినటువంటి తర్వాతనే ఇక్కడ లాక్డౌన్ ని పెట్టడం జరిగినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ రోజు ఒక 3 గంటల పాటు సడలింపు ఉంది, 4 గంటల పాటు. ఈ సడలింపు సమయంలో ఎన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఏ రకంగా అతి తక్కువ సమయంలో బయటకు వచ్చి ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా చూసినట్టయితే మన లాక్డౌన్ యొక్క ప్రతిఫలం అందేటువంటి విషయంలో చాలా జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి, గమనించాలి. రైట్, కంటిన్యూ చేద్దాం. ప్రభాకర్ గారు, శ్రవణ్ గారు, ఎస్, మీ ఒపీనియన్ చెప్పండి. అంతా బాగుందా? అంతా బాగుంటే ఇప్పుడు ఢిల్లీ మహారాష్ట్రను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందుకు సీఎం ఫీల్ అవుతున్నారు? ఇప్పటికిప్పుడు ఎంతైనా సరే ఖర్చు పెడతాం, అప్పు చేసి మరి కరోనాని కంట్రోల్లోకి తెస్తామని చెప్పి సీఎం నిన్న రివ్యూ సందర్భంగా చెప్పిన మాట చెప్పండి సార్. దురదృష్టకరం, మా మిత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారు, పుట్ల శ్రీనివాస్ గారు అంతా బాగుంది అని చెప్పని సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. అంతా బాగుందా అని చెప్పని హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకకుండా, బెడ్లు దొరకకుండా చనిపోతున్న వాళ్ళు, ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న వాళ్ళు, బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులకు ఇంజెక్షన్స్ దొరకకుండా కేవలం కేటీఆర్ గారి ఇంటర్వెన్షన్ తో మాత్రమే బతుకులు బాగుపడుతున్న వాళ్ళను వెళ్ళి మీరు అడిగితే బాగుందా బాలేదా చెప్తారు. కాబట్టి మీరు సరే మీకుండే వ్యక్తిగతమైన కారణాలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అంతా బాగుంది అని చెప్పానంటే ప్రజల బాధను మనం అపహాస్యం చేసిన వాళ్ళం అవుతాం.
it's not good, people are crying, people are in distress, we have to accept it. Then what should we do అనేదాన్ని ఆలోచించాలి. అంతా బాగుందన్నాక ఇంకెవరు ఏం చేయలేరు, ఇంకెవరు చేయవలసిన అవసరం లేదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఐ థింక్ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇప్పుడు మీరు ఇంతకుముందు బాంబే కానీ ఢిల్లీ కానీ చేసినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్బాల్ సింగ్ చాహా అని చెప్పని ఎవరైతే ముంబై కమిషనర్ ఉన్నారో పెద్ద ఎత్తున ఆయన ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక టాస్క్ ఫోర్స్ ను కాన్స్టిట్యూట్ చేసినారు. మొట్టమొదలు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అలౌడ్ ఇక్బాల్ సింగ్ చాహా టు ఫంక్షన్ ఆన్ హిజ్ ఓన్, ఒక అటానమీ తోటి ఎంపవర్మెంట్ తోటి ఆ కమిషనర్ పనిచేస్తూనే వాళ్ళు ఎంత అద్భుతంగా అంటే 80% ఆఫ్ ద బెడ్స్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని టేక్ ఓవర్ చేసినారు. తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, సంగ్రామ్ గారు చెప్పినట్టుగా టైమ్లీ లాక్డౌన్ కావచ్చు, టెస్ట్ల ఎన్హాన్స్మెంట్స్ కావచ్చు, దాంతో పాటుగా కనుక చూసినట్టయితే కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లను 2665 ఉన్నటువంటిది 6000 సెంటర్లకు తీసుకెళ్లినారు. తర్వాత కోవిడ్ బెడ్స్ ను 3,36,000 ఉంటే 4,32,000 తీసుకెళ్లినారు. ఆక్సిజన్ బెడ్స్ ను 47,000 ఉంటే 87,000 తీసుకెళ్లినారు. ఐసీయూ బెడ్స్ ను 11,800 చిల్లర ఉంటే దాన్ని 30,000 తీసుకెళ్లినారు. వెంటిలేటర్స్ 3,700 ఉంటే దాదాపు 13,000-14,000 వరకు తీసుకెళ్లినారు. తర్వాత ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీని అద్భుతంగా ర్యాంప్అప్ చేసి పడేసినారు. దానికి తోడుగా ప్రజలకు అంబులెన్స్ సౌకర్యాలు ఏమాత్రం ఇబ్బంది ఉండొద్దని చెప్పని దాదాపు 1,000-1,200 సూమోస్, ఈ సూమో వెహికల్స్ అన్నింటినీ కూడా ఎమర్జెన్సీగా అంబులెన్స్ గా కన్వర్ట్ చేసేసి ఎక్కడికక్కడ ఊబర్ ద్వారా, తర్వాత మిగతా ఈ అప్లికేషన్స్ ద్వారా, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రజలు బుక్ చేసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా ఫెసిలిటేట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం, అన్ని నాకే తెలుసు అని చెప్పని ముఖ్యమంత్రి అనుకోలేదు, అన్ని నాకే తెలుసు అని చెప్పని కమిషనర్ అనుకోలేదు. వాళ్ళ టాస్క్ ఫోర్స్ లో, స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ లో డాక్టర్స్, ఎక్స్పర్ట్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ ను కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. తర్వాత వార్డ్ లెవెల్, ఇవాళ బెంగళూరులో కూడా ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, బెంగళూరులో కూడా ముంబై మోడల్ అడాప్ట్ చేస్తూ వాళ్ళు 198 వార్డులలో టాస్క్ ఫోర్స్ ను కాన్స్టిట్యూట్ చేస్తూ ఇవాళ బెడ్స్ కానీ, ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్ కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రజలకు వెసులుబాటు ఉండే విధంగా ఒక ఫెసిలిటేషన్ నడుస్తా ఉంది. కానీ దురదృష్టం, తెలంగాణలో ఆలస్యంగా లేచిన తర్వాత ఇప్పటిదాకా కూడా ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించే విషయంలో కానీ, ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో కానీ, ఆయుష్మాన్ భారత్ లో చేర్స్తామని చెప్పినప్పటికీ కూడా దానిపైన పూర్తి స్థాయి గైడ్ లైన్స్ అందుబాటులో తీసుకురాకపోవడం కానీ, తర్వాత ఇప్పటికి కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీరు ఈమెయిల్ పెడితేనో ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తేనో తప్ప లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అందుబాటులో ఉంటే తప్ప ఉండనటువంటి ఒక పరిస్థితి, ఆక్సిజన్ అందుబాటులో ఉండే ఒక పరిస్థితి, బెడ్ల పైన ఇప్పటికీ ఒక సెంట్రలైజ్ సర్వర్ లేదు. దురదృష్టం ఏంటంటే బెడ్స్ విషయాల్లో కూడా మన ప్రభుత్వము చిన్న ఫెర్టిలిటీ సెంటర్స్, ఈఎన్టీ సెంటర్స్, ఇటువంటి వాటిని కూడా మేము కోవిడ్ బెడ్స్ ఉన్నాయని చెప్పని తప్పుడు సంఖ్యలు చెప్తే కోర్టు మన మొట్టికాయలు వేసిన విషయాన్ని కూడా చూసినాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఏం లేదని చర్చ చేసుకునే కంటే కూడా ఏం చేయాలా అంటే, మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయాలా. మీరు సరే కేటీఆర్ గారిని చైర్మన్ ఉండాలంటే ఉండనియండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ దెన్ ఎన్హాన్స్ ఇట్. ఇవాళ తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలందరికీ సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేసిండ్రు. దాంతో పాటుగా డాక్టర్స్, ఎక్స్పర్ట్స్, తర్వాత వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసినారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంక్లూడ్ చేసినారు. అట్లా ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయాలా స్టేట్ లెవెల్, నెంబర్ 1. నెంబర్ 2, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్. మీరు చిన్న రాష్ట్రం కేరళకి వెళ్ళి చూసినట్టయితే అద్భుతంగా విజువల్స్ లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అనేటువంటిది గ్రాఫిక్ లతో వచ్చేటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సెటప్ చేసుకున్నారు. అది సెటప్ చేసుకోవాలి, జిల్లాల వారీగా, రాష్ట్ర వారీగా సెటప్ చేసుకోవాలి. తర్వాత వీఆర్ 4th పాపులేటెడ్, హైలీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద కంట్రీ, హైదరాబాద్, అండ్ వన్ ఆఫ్ ద వైబ్రెంట్ ఎకనామిక్ హబ్స్ ఆఫ్ ద కంట్రీ. దీన్ని మనం చాలా బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇక్కడ టాస్క్ ఫోర్స్ ను కాన్స్టిట్యూట్ చేసి ప్రజల భాగస్వామ్యంతో, ఎక్స్పర్ట్స్ తోటి, అవసరమైతే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇక్కడనే అందుబాటులో ఉంటాడు, వైస్ మార్షల్, తర్వాత ఆర్మీ చీఫ్, బ్రిగేడియర్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసుకొని ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్, తర్వాత మనకున్న 150 డివిజన్లకు ఒక్కో డివిజన్ కు ఒక టాస్క్ ఫోర్స్ ను ప్రజల భాగస్వామ్యంతో కాన్స్టిట్యూట్ చేసి, నెంబర్ 1 ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా దోచుక తింటా ఉన్నాయి. ఇవాళ నియంత్రణ లేదు. అన్ఫార్చునేట్లీ బాంబేలో కానీ, పూనాలో కానీ, చిన్న రాష్ట్రాల్లో, ఇవాళ తమిళనాడు, కేరళ, ఇటువంటి రాష్ట్రాల్లో దేర్ ఇస్ అ మానిటరింగ్ మెకానిజం. గవర్నమెంట్ has brought out a GO called 248 GO on 15th July 2020. ఆ జీవో ఇంతవరకు అమలు కావట్లేదు. శ్రీనివాసరావు గారు లాంటి పెద్దలు, టీజీ పెద్దలు, వీళ్ళు గట్టిగా మాట్లాడాల్సి ఉండే, వాళ్ళు ఎవరు మాట్లాడాల. ఇవాళ విచ్చలవిడిగా లక్షల రూపాయలు దోస్తా ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. దేర్ ఇస్ నో గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం.
ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒక కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం తప్ప ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆయన సెలెక్టివ్లీ రెస్పాన్స్, ఈ డస్ నాట్ రెస్పాండ్ టు ఆల్ గ్రీవియన్సెస్, ఈ రెస్పాన్స్ టు సెలెక్టివ్లీ. ఇవాళ విచ్చలవిడిగా దోచుకుంటాం. నేనేమంటా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ను కాన్స్టిట్యూట్ చేయండి. వేర్ షుడ్ ఐ గో, హూ షుడ్ ఐ కాంటాక్ట్, ఎవరిని మాట్లాడితే నాకు నా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ఆపుతారు అనేటువంటి ఒక విషయాన్ని. తర్వాత ఈ ఆక్సిజన్ సప్లై సంబంధించి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ సంబంధించి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలా, పీస్ మీల్ అప్రోచ్ ఉండద్దు. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజల ప్రాణాలు పోతే మళ్ళీ రావు. కాబట్టి వాళ్ళ ప్రజల ప్రాణాలను కాపాడుకునే విధంగా ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా రాజకీయాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకోరు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్ అలోన్ ఆర్ మిస్టర్ కేటీఆర్ అలోన్. అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక పార్టిసిపేటివ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఈ మొత్తం కోవిడ్ మేనేజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు అది జరుగుతలేదు. రైట్ శ్రవణ్ గారు, కంటిన్యూ చేద్దాం. మెనీ ఇష్యూస్ మీరు ప్రభాకర్ గారు రైజ్ చేసిన ఇష్యూస్ గానీ ఇంకా చాలా ఉన్నాయి. 1000 కోట్లకు పైగా అయినా సరే, 1000 కోట్లు అనేది జస్ట్ నామకే వాస్తే ఒక ఫిగర్ చెప్పాను తప్ప అంతకంటే ఎక్కువైనా సరే కరోనా కంట్రోల్ కి ఖర్చు చేస్తామని లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ టైంలో అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం చెప్పిన పరిస్థితి. ఇప్పటిదాకా అసలు ఎంత ఖర్చు పెట్టారు, రిక్రూట్మెంట్ ఎంత దాకా వచ్చింది, 50,000 పోస్టులు, 50,000 మెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని చెప్పన్నారు. నోటిఫికేషన్ ఇస్తే దానికి రెస్పాన్స్ కూడా సరిగా రాని సిచ్యుయేషన్. ఎక్కడ ప్రాబ్లం ఉంది? మనం ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. శ్రీధర్ రెడ్డి గారు, 5% కంటే తక్కువ పాజిటివిటీ రేట్ వచ్చేంత వరకు కూడా విశ్రమించకూడదు, ఎఫిషియెంట్ గా పనిచేయాలి, అదే టార్గెట్ గా, అంటే అప్పుడే కేసులు తగ్గినట్లు, కంట్రోల్లోకి వచ్చినట్లు అని చెప్పి నిన్న సీఎం అన్న సిచ్యుయేషన్ ఏంటి? ప్రభుత్వం దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇందాక నుంచి మన గెస్టులు మాట్లాడుతూ హైకోర్టు అక్షింతలు వేస్తే తప్ప నైట్ కర్ఫ్యూ కానీ లాక్డౌన్ మీద కానీ రెస్పాన్స్ లేదు. ఇట్లాంటి అనేక విషయాల్లో ఎక్కడో చోటు నుంచి ప్రెషర్ వస్తే తప్పించి ప్రభుత్వంలో ఒక యాక్టివ్నెస్ అనేది కనిపించని సిచ్యుయేషన్. ఎట్లా తీసుకెళ్తారు 5% కంటే తక్కువకి పాజిటివిటీ రేట్? ఇప్పుడు హైకోర్టు చెప్తేనే పనిచేస్తున్నారు, లేకపోతే హైకోర్టు అక్షింతలు మొట్టికాయలు రొటీన్ పొలిటికల్ వెరబోధం అయిపోయింది మన దగ్గర. అది సరైన పద్ధతి కాదు. మీరు ఫస్ట్ వేవ్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ కానివ్వండి, ది గవర్నమెంట్ ఈస్ వెరీ ఎఫిషియెంట్లీ హ్యాండ్లింగ్ ది కోవిడ్ కంట్రోల్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ నాకు తెలిసి క్లోజ్ టు 834, 835 ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద మోర్ దాన్ 12,800 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభుత్వము ఎంత మేరకు పనిచేయాలనో అంత మేరకు పనిచేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 1, మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్నారు. నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్న, రకరకాల కామెంట్లు చేశారు. కాబట్టి ఇవాళ ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, దే హ్యావ్ ఎ డిఫరెంట్ జాగ్రఫీ టు డూ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి సంఖ్య వేరు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు వేరు, అక్కడ ఉన్నటువంటి క్లస్టరైజేషన్ వేరు, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అయినా కానీ మీరు వాళ్ళ హైదరాబాద్ నగరంలో, మీరు ముంబై చూస్తే మొత్తం మహారాష్ట్రలో డైలీ 25,000, 30,000 కేసులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఢిల్లీలో దగ్గర అదే సంఖ్య వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. బట్ తెలంగాణలో మీరు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు చూడండి, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ వేవ్ ఆర్ సెకండ్ వేవ్, మోర్ ఆర్ లెస్ నేను అంతా బాగుందనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. దాన్ని వీలైనంత కంట్రోల్ చేసేంత ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది. టెస్టింగ్ కానివ్వండి, ట్రేసింగ్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, తర్వాత హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానివ్వండి, మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ని పెంచడము, ఆక్సిజన్ సప్లైని ఫిక్స్ చేయడము, ఇవన్నీ మనం చూసినాం. నేను ఒకటే ఇవాళ అందరిని అర్థం చేసుకొని కోరుతా ఉన్నాను. ఇవాళ మహారాష్ట్ర లాగానో, కర్ణాటక లాగానో, ఢిల్లీ లాగానో షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ తోటి కానీ మిగతా విషయాలతోటి మన రాష్ట్రంలో ఎక్కడైనా కోవిడ్ రోగులు చనిపోయిన సందర్భాన్ని మనం చూడలేదు. ప్రభుత్వం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా వ్యవహరించిన విషయాన్ని మనం గమనించాలి. రైట్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని యూజ్ చేసుకొని ఇక్కడికి వేగవంతంగా ఆక్సిజన్ తెచ్చుకోవాలన్న సందర్భాన్ని దగ్గర నుంచి మొదలుపెట్టి సొంతంగా క్రయోజెనిక్ ట్యాంకర్లను మనం ఇవాళ ప్రొక్యూర్ చేసుకొని కొత్తగా టాస్క్ ఫోర్స్ మొత్తం కేటీఆర్ గారి నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ వేసుకొని దాంట్లో కేటీఆర్ గారు మినిస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సంబంధిత అధికారులు ఉండి చాలా పద్ధతికి మొత్తం లాజిస్టిక్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ ఆక్సిజన్ తీసుకోవడమే కాదు, క్రిటికల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో రైట్ ఫ్రమ్ ఆంఫోటెరిసిన్ నుంచి వాళ్ళ రెమ్డెసివిర్ వరకు ఉన్నటువంటి యొక్క క్రిటికల్ మెడిసిన్స్ ని ప్రొక్యూర్ చేయడం వరకు ఆయా కంపెనీలతో మాట్లాడడం, ఇంకా అడిషనల్ గా జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్ కి, తర్వాత పిఎస్సిస్ కి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్తీ దవాఖాన వరకు కూడా కావాల్సినటువంటి అన్ని అంశాలని ప్రొక్యూర్ చేసేటువంటి విషయాన్ని, సమకూర్చే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. టెస్టుల సంఖ్యకు వస్తే ఇవాళ దగ్గర ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు 1,45,00,000కు పైగా టెస్టులు చేసినాం. ప్రతి 10 లక్షలకు 3,91,000 మందికి మన రాష్ట్రంలో టెస్టులు జరిగినాయి. ఈ విషయం ఇది మీరు నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే మీకు మరణాల సంఖ్యలో
వీఆర్ కంపారిటివ్లీ లెసర్ దాన్ ది నేషనల్ యావరేజ్. కాదు శ్రీధర్ రెడ్డి గారు, మరి హైకోర్టు ప్రతిసారి కూడా 1,00,000 టెస్టులు చేయండి పర్ డే అని చెప్పి పదే పదే హైకోర్టు స్ట్రెస్ చేస్తుంది. ఎంత ఎక్కువగా టెస్టులు చేస్తే అంత తొందరగా కేసులు తెలుస్తాయి, కంట్రోల్ చేయగల సిచ్యుయేషన్ ఉంటుంది అని చెప్పి. ఒక 2-3 రోజులు అనుకుంటా 1,00,000కి పైగా టెస్టులు చేశారు, తర్వాత మళ్ళీ 50,000 60,000కి తగ్గించేసిన పరిస్థితి. దీంట్లో 1,00,000 టెస్టులు అనే విషయంలో ఒక డైరెక్టివ్ మన హైకోర్టు నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఇది లాజిస్టిక్స్ తో ఉన్నటువంటి ఒక విషయం. దానికి తగ్గట్టు అన్ని వ్యవహారాలు అమరాలే, అంత మేరకు అన్ని సెంటర్స్ లో కార్యక్రమం పూర్తి కావాలి. ఇట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ పాండమిక్ సిచ్యువేషన్, మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ టెస్టింగ్. వచ్చినటువంటి రోగులకు ట్రీట్మెంట్ చేయడము, ఆ ట్రీట్మెంట్ రకరకాలుగా రోజు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ని ఫిక్స్ చేసుకోవడము. కాబట్టి ప్రభుత్వం ఆయా పర్టికులర్ డేస్ లో ఏదైతే ఛాలెంజ్ ఉందో దాన్ని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ తోటే మనం క్లియర్ చేసుకోవాలి. సార్ ఒక్క విషయం శ్రీధర్ రెడ్డి గారు, ఫస్ట్ వేవ్ నుంచి ఏం నేర్చుకుంది ప్రభుత్వం? కనీసం టెస్టింగ్ కిట్లు కూడా సమకూర్చుకోలేని సిచ్యుయేషన్ ఉంటే ఇంకా ఏం నేర్చుకున్నట్లు ఫస్ట్ వేవ్ నుంచి తెలంగాణ? మీరు ఒక ప్రిజుడిస్ మైండ్ తోటి మాట్లాడితే నేనేం చేయలేను, కానీ అప్పటికి ఇప్పటికి సార్ రెమ్డెసివిర్ గురించి అయినా వ్యాక్సిన్ గురించి అయినా క్వశ్చన్ చేస్తే కేంద్రం పరిధిలోది కాబట్టి మీరు కేంద్రం ఏం చేయట్లేదు అంటారు. బట్ కనీసం టెస్టింగ్ కిట్లు కూడా సమకూర్చుకోలేకపోతే ఎక్కడ ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నట్లు? ఎంతో మంది జనాలు టెస్టింగ్ సెంటర్స్ దగ్గరకు వచ్చి టెస్టులు చేయట్లేదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. సిమ్టమ్స్ ముదిరిపోయి వాళ్ళు హాస్పిటల్లో బెడ్లు దొరక్క ఎన్నో సిచ్యుయేషన్స్ చూసాం మనం. శ్రీధర్ రెడ్డి గారు ఒకటి చెప్పనా మీకు, మీరు ఎక్కడో అక్కడ స్ట్రేంజ్ డెంట్స్ కొన్ని చూసి దాన్ని మొత్తంగా అదే పరిస్థితి అని చెప్పేసి ప్రజలకు ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం కొన్ని ఛానల్స్ కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తా ఉంది. అది దురదృష్టకరం. ఇవాళ హైదరాబాద్ నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 6,000+ అవుట్ పేషెంట్ సెంటర్స్ లో కూడా మనం టెస్టులు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 265 బస్తీ దవాఖానలో కూడా టెస్టులు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనం దేశంలో లేని విధంగా 70 లక్షల కుటుంబాలకు జ్వర సర్వే చేసినాం, 3 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చినాం. అందరూ కూడా హాస్పిటల్స్ మీద పడితే వచ్చి అవగాహన లేకుండా ఇబ్బంది అవుద్ది, బెడ్లు సరిపోవు కాబట్టి హోమ్ ఐసోలేషన్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారి సర్వేలో కూడా మళ్ళీ రీసర్వే చేయమని ఆదేశించారు. 50 లక్షలకు పైగా యాంటీజెన్ టెస్టులు మీరు ఇట్లు సమకూర్చుకోండి, ర్యాంపప్ చేయమని చెప్పినారు. ప్రతి బెడ్ ను మన రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్ గా కన్వర్ట్ చేయడం కోసము ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. కాబట్టి ఒకటి అక్కడక్కడ ఇబ్బందులు లేవు, ఇబ్బందులు ఉండవని కాదు. సార్ టీమ్స్ గురించి మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు టీమ్స్ గురించి మాట్లాడదాం. అత్యద్భుతంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతా ఉన్నారు. టీమ్స్ కి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చూస్తే సెక్రటేరియట్ కి 610 కోట్లు కేటాయిస్తే టీమ్స్ కి కేవలం 27 కోట్లు. ఏంటి సార్ ప్రయారిటీ దేని మీద ఉంది ప్రభుత్వానికి? నేను మీకు ఒకటి చెప్పనా, ఇవాళ టీమ్స్ లో ఫస్ట్ వేవ్ నుంచి, సరే మీకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను పనిచేసిన కాన్స్టిట్యూట్ జూబ్లీస్ లోని కానివ్వండి, మొత్తం రాష్ట్రంలో ఎంత మంది అయితే ఇక్కడ డిస్ట్రెస్ కాల్ చేసి మాకు అవసరం ఉన్న ప్రాక్టికల్ చెప్తా ఉన్నా, ఈ ముచ్చట్లు కాదు. ప్రతి పేషెంట్ ఎవరైతే రిఫర్ చేసినామో టీమ్స్ లో ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసిండ్రు. ద రికవరీ రేట్ వాజ్ ది బెస్ట్ అండ్ దే ఆర్ కమింగ్ అవుట్ ప్రాపర్లీ. ఇవాళ ఒక క్రీడా గ్రామంగా ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ గా మనం చేస్తాం. నేను మీకు చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఇవాళ మందుల విషయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, మిగతా విషయంలో టిమ్స్ లో కానివ్వండి, గాంధీలో కానివ్వండి, సాధారణ పిహెచ్సిలో కూడా ఎక్కడ కూడా దేనికి లోటు లేదనే విషయాన్ని గమనించాలా. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మీరు చెప్తున్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు 21-22లో బడ్జెట్ లో కోవిడ్ సబ్బంధు కింద 11,362 కోట్ల రూపాయలు చూపించినారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే కోవిడ్ నియంత్రణ సబ్బంధు కింద 0 కేటాయింపులు. అట్లంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టట్లేదా? ప్రయారిటీ మరి వాళ్ళ సెంట్రల్ విస్టా కోసము 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ కింద ఇవాళ డిక్లేర్ చేసినారు. ఇవాళ పరిస్థితి లేదు. శ్రీధర్ రెడ్డి గారు ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. దానికి కూడా పార్లమెంట్ కి సంబంధించి 862 కోట్లు మొన్న బడ్జెట్ ఎలకేషన్. కోవిడ్ వ్యాక్సిన్ కి 35,000 కోట్లు కేటాయించారు. 35,000 కోట్లు కేటాయించినారు, కానీ ఇవాళ 5,000 కోట్లు మాత్రమే అప్పు రూపంలో ఆ 2 కంపెనీలకు ఇచ్చినారు. 30,000 కోట్లు ఎక్కడికి పోయినాయంటే చెప్పరు. కాబట్టి నేను రాజకీయ విమర్శలకు పోదనే వాళ్ళు నిర్ణయించుకున్నా. యాజ్ లాంగ్ యాజ్ టిమ్స్ ఈస్ కన్సర్న్, టిమ్స్ కానివ్వండి, గాంధీ కానివ్వండి, ఇవాళ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కానివ్వండి, జిల్లా ఆసుపత్రులు కానివ్వండి, వరంగల్లో ఎంజిఎం కానివ్వండి, ప్రతి చోట మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఇవాళ కోవిడ్ కి ఇచ్చినటువంటి వైద్యంలో నయా పైసా పేషెంట్లకు ఖర్చు లేకుండా ప్రభుత్వం చేస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. నేనేమంటున్నా, రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మీరు లెక్కలు చెప్తున్నారు. నేను లెక్కలు చెప్తే మాత్రం మీరు వేరేలా చెప్తారు. ఇవాళ సెంట్రల్ విస్టాకు సంబంధించి
కేంద్ర ప్రభుత్వం కోర్టుకు పోయిందండి. దాన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ కింద ప్రకటిస్తే మేము అడ్డం పడుతున్నారని చెప్పేసి. ఇవాళ అటువంటి పరిస్థితి మన దగ్గర లేదే. ఇట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఇవాళ రాష్ట్రంలో మీరు రైట్ ఫ్రమ్ ఆక్సిజన్ కూడా మీరు చెప్పండి, మనము స్వంతంగా రాష్ట్రంలో ప్రొడ్యూస్ చేసుకునే విధంగా మనం ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళకి కూడా ఆక్సిజన్ టోటల్ కంట్రోల్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కేంద్రం చేతిలో ఉంది. ఇవాళకి కూడా వాళ్ళు డీసెంట్రలైజ్ చేస్తలేరు. అయినా రాష్ట్రాలుగా సొంతంగా ఖర్చు పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము. మన దగ్గర మెగా కంపెనీ వాళ్ళు కొంతమంది ఇంకా ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ యొక్క యాక్టివిటీలో రైట్ ఫ్రమ్ టెస్టింగ్ నుంచి మొదలుపెట్టి హోమ్ ఐసోలేషన్ కిట్స్ నుంచి మొదలుపెట్టి, మీరు ఇంతకుముందు నన్ను అడిగినారు కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం పారామెడికల్ స్టాఫ్ కోసం కానివ్వండి, మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఢిల్లీలో అక్కడికి టాస్క్ ఫోర్స్ అని చెప్పి శ్రవణ్ గారు చెప్పినారు. నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్, రైట్ ఫ్రమ్ సిఎస్ నుంచి అందరూ పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, తర్వాత హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఉందనుకోండి, వరంగల్ కలెక్టర్ గారు, వరంగల్ డిఎంహెచ్ఓ, అక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, వీళ్ళందరూ కమిటీ ఫామ్ చేసినారు. దే విల్ మేనేజ్ రైట్ ఫ్రమ్ ఆక్సిజన్ లాజిస్టిక్స్ నుంచి మొదలుపెట్టి క్రిటికల్ మెడిసిన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత కావాల్సినటువంటి అన్ని నియంత్రణలు. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వము ఫ్రీ హ్యాండ్, మీరు వైద్య ఆరోగ్య శాఖకి ఇవాళ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ప్రతి పేషెంట్ ని, ప్రతి తెలంగాణ పౌరుని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. దీంట్లో కేటీఆర్ గారి యొక్క ట్విట్టర్ కే రెస్పాండ్ చేస్తారా? ఇవన్నీ వ్యాఖ్యలు రావడం అనేది దురదృష్టకరం. రౌండ్ ద క్లాక్ ఒక మినిస్టర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడ డిస్ట్రెస్ కాల్ వచ్చినా, ఒక చిన్న ట్వీట్ వచ్చినా స్పందించి చేస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ కేటీఆర్ గారు, జిల్లాల స్థాయిలో ఉన్న జిల్లా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, టోటల్ అధికార యంత్రాంగం అంతా కూడా ఆన్ టోస్ పనిచేస్తుంటే వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా చనిపోని వాళ్ళను హాస్పిటల్లో ఫోటోలు తీసి చనిపోయినట్లుగా ఫోటోలు వేయడము, లేకపోతే సార్ టిఆర్ఎస్ కార్యకర్తలే అంటున్న మాటలకు ఏం రెస్పాన్స్ ఇస్తారు? టిఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు, బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా. నేను ఇలా రాజకీయ పార్టీల వారీగా పేషెంట్లు వేదలుచుకోలేదు, ఆ కుసంస్కారం మా దగ్గర లేదు. బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని క్యూగా తీసుకొని ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరైనా విమర్శలు చేసిండ్రనో, ఎవరైనా కుసంస్కారంతో ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే గానీ మేము ఇలా విమర్శలకు గోదలుచుకోలేదు. ది గవర్నమెంట్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ది ట్రీట్మెంట్. ఇంకా కూడా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ వీలైనంతగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేసీఆర్ గారిని తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇవాళ ఏ విషయంలో కానీ మనం వెనుకకు పోము. ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడిని కాపాడుకుంటాము. నేను ప్రతిపక్షాలను కూడా కోరుతా ఉన్నాను, సార్ తమిళనాడులో ఒక కమిటీ వేసి ఉండవచ్చు కాక, లేదా ఢిల్లీలో ఇంకో రకంగా ఉండొచ్చు కాక, కానీ మన దగ్గర ఎవ్రీ మైన్యూట్ ఇష్యూ హస్ బీన్ హ్యాండిల్డ్ వెరీ ప్రాపర్లీ. ఇంకా దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉంటే రైట్ కంటిన్యూ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం. డాక్టర్ సంగ్రామ్ గారు, 5% కంటే తక్కువ పాజిటివిటీకి తీసుకొచ్చినప్పుడే మన దగ్గర కరోనా కంట్రోల్లోకి వచ్చినట్లు అని చెప్పి సీఎం అన్నారు. వాట్ ఈస్ టు బి డన్ అండి? ఒక ఎక్స్పర్ట్ గా ఏం జరగాలి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఏం జరగాల్సి ఉంది ఇంత తక్కువకి, అంటే కేసుల్ని కంట్రోల్ చేయగలగాలంటే? ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్గా క్షేత్రస్థాయిలో మనం మాట్లాడుకుంటే మెడిసిన్లో 2 ఉన్నాయమ్మా విభాగాలు. ఒకటి ఏంటంటే పబ్లిక్ హెల్త్, రెండోదేమో క్లినికల్ మెడిసిన్. ఈ 2 కూడా రాజకీయాలతో కానీ దేంతో కూడా కలపకూడదు. అవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. పబ్లిక్ హెల్త్ అంటే మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటాం, మరి కేసులు క్లినికల్ మెడిసిన్ అంటే కేసుల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా పాజిటివిటీ రేట్ తగ్గాలంటే ఈ దేశంలో రాష్ట్రంలో కూడా ఈ 2 ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటే క్లినికల్ ఆస్పెక్ట్స్ మీద బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆ తర్వాత మెడిసిన్స్ లేవు అనే ఒక అంశం మీద మనం మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా మన ప్రభుత్వం తమకున్నంత శక్తిలో కూడా అన్ని చాలా మటుకు సమకూర్చారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన దానికి నేను చాలా సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఇక ఒక విషయం దేని మీద అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు క్లినికల్ కేసెస్ తగ్గాలంటే ముందర పబ్లిక్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పబ్లిక్ హెల్త్ అంటే వ్యాక్సిన్ ఈజ్ ద కీ. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశంలో అయినా కూడా మీరు పాజిటివ్ రేట్ తగ్గించాలంటే వ్యాక్సిన్ ఈజ్ ద కీ. దేర్ ఇస్ నో వే. వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలి, ప్రజలకు ఇవ్వాలి. మీరు ఆ స్టేజ్లో మీరు కేసులు రావు, కేసులు తగ్గిపోతాయి, పాజిటివిటీ తగ్గిపోతుంది. రెండవ అంశం మీరు చెప్పింది ఏంటంటే ఆసుపత్రిలో
సౌకర్యాలు ఇంప్రూవ్ చేయాలి. అది డెఫినెట్గా కేసీఆర్ చేశారు, అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. గచ్చిబౌలిలో స్టేడియంలో బెడ్స్ పెట్టారు, ఆ తర్వాత కొత్తగా అన్ని ఆసుపత్రులు విజిట్ చేసి వచ్చారు, కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు, తర్వాత టాస్క్ ఫోర్స్ పెట్టారు. చిదరెడ్డి గారు చెప్పినట్టు ఈ టాస్క్ ఫోర్స్ ఇంకా బ్రాడ్ బేస్డ్ గా చేస్తే అందరిని, అదే కాకుండా ఆర్మీని ఎయిర్ ఫోర్స్ ని ఇన్వాల్వ్ చేస్తే క్లినికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది. క్లినికల్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళు చేయగలుగుతారు. కాకపోతే ఎక్కడైతే పీపుల్ ఆర్ నాట్ వీకింగ్ మయోబిక్ వ్యూతో పబ్లిక్ హెల్త్ ని సపరేట్ గా పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యాక్సిన్ ఈజ్ అ కీ. అన్ని దేశాలు మీరు చూసుకుంటే ఇప్పుడు అమెరికాలో 49% వ్యాక్సినేట్ అయ్యారు ఎప్పుడు ఈ గత 6 నెలల్లో. అదే ఇజ్రాయెల్లో 90% వ్యాక్సినేషన్ అయిపోయింది. అదేలే యూకేలో చూసుకుంటే 52% అయిపోయింది. మనం మన దేశంలో మన రాష్ట్రంలో మన దేశంలో శాతం ఎంత? 9%. జనవరి 16న ప్రధానమంత్రి గారు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 4 నెలల చిలుకైంది. మరి ఎంతమందికి ఇచ్చాం మనం వ్యాక్సిన్ అంటే 9%. మీరు బేసికలీ ఏంటంటే ఈ వ్యాక్సిన్ మీద ఎవరూ కూడా కాన్సన్ట్రేట్. మరి ఒక క్వశ్చన్ వేసి ఈ కంపెనీని మాకు ఇవ్వటం లేదు, ఆ తర్వాత మేము గ్లోబల్ టెండర్ పిలుస్తాము అని చెప్పి కూడా రాష్ట్రాలు ప్రయత్నించారు. ఈ గ్లోబల్ టెండర్ కూడా ఏమీ రెస్పాన్స్ లేదు సార్. ఫైజర్, మోడర్నా లాంటివి చెప్పాయి కదా ఢిల్లీ అండ్ పంజాబ్ కి మేము కేంద్రంతో డీల్ చేస్తాము, రాష్ట్రాలతో డీల్ చేయమని చెప్పిన. దిస్ ఇస్ ద పాయింట్. డైరెక్ట్ గా యూ కెనాట్, ఏ రాష్ట్రం కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ తో కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్ట్ గా బికాస్ దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ బ్యారియర్ కాల్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. దెర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్, రూల్స్. ఇవి అతిక్రమించి ప్రతి రాష్ట్రం వాళ్ళు తెలియకుండా ముఖ్యమంత్రులు పోయి ఫైజర్ దగ్గరికి, మోడర్నా వాడికి దగ్గరికి వెళ్ళి అడగడం, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. బేసికల్లీ యూ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ద్వారా నువ్వు ప్రాపర్ ఛానల్ వెళ్తే డెఫినెట్ గా ఫైజర్, మోడర్నా, స్పుత్నిక్ అన్ని వ్యాక్సిన్లు మనకు వస్తాయి. కాకపోతే మనకు దాని మీద దృష్టి పెట్టట్లేదు. అది ఎలా ఛానలైజ్ చేయాలి, వ్యాక్సిన్ మనకి ఎంత త్వరగా వస్తుంది, ఎవరిని పట్టుకుంటే వస్తుంది, ఎన్ని కోట్ల డోసులు వస్తాయి, మన జనాభా ఎంతమంది, ఫస్ట్ డోస్ ఎంతమందికి ఇచ్చాము, సెకండ్ డోస్ ఎంతమందికి ఇచ్చాము, ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం దాని మీద కూడా కేంద్రీకరిస్తే క్లినికల్ సైడ్ బాగానే చేస్తారు. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీ? సంగ్రామ్ గారు, వ్యాక్సినేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? మన దగ్గర ఇవాళ నుంచి ఒక 10-12 రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ నుంచి మళ్ళీ వ్యాక్సినేషన్ రీస్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా సెకండ్ డోస్ వాళ్ళకే ఇస్తున్నారు. ఇంకా ఫస్ట్ డోస్ కి సంబంధించి డెసిషన్ రాలేదు. ఎలా ఉండాలి రాష్ట్ర వ్యాక్సినేషన్ స్ట్రాటజీ? ఎలా ఉండాలి అమ్మా? ఇప్పటిదాకా మనం ఏంటంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, తర్వాత ఏమో సీనియర్ సిటిజన్స్ కి 18 to 45కి ఇచ్చాము. ఇప్పుడు బిలో 45 అబవ్ ఇచ్చాము. ఇప్పుడు 18 to 45 మీద మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అది పాజిటివ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక ఈక్వేషన్ ఏంటంటే మనము నెలకి 10 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇది ఈక్వేషన్ ఎలాగంటే మన దేశం జనాభా 139.8, అంటే ఈ 130 కోట్లు అనుకోండి. దానిలో వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఎప్పుడు వస్తుందంటే 75% ఆఫ్ ది పీపుల్, అంటే దీన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత హర్డ్ ఇమ్యూనిటీ అంటే సామూహిక వ్యాధి నిరోధక శక్తి, అందరికీ వ్యాధి నిరోధక శక్తి రావాలి. 75% వస్తే అప్పుడు 5% కాదు 3% కూడా వస్తుంది. ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు 130 కోట్లలో మనము 80 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా 75% పీపుల్ కి వ్యాక్సినేట్ అయిపోతారు. హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. వైరస్ will not have a susceptible host. Virus will have lethal mutation. 75% మందికి మీరు వ్యాక్సిన్ ఇస్తే ఆటోమేటిక్ గా వైరస్ దానంతలో అదే చచ్చిపోతుంది. దిస్ ఇస్ వాట్ యూ కాల్ ది ఫైనల్ స్టెప్, ది లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్. దట్ ఈస్ కాల్డ్ లీథల్ మ్యూటేషన్. మరి ఇది ఎలా జరుగుతుందంటే నెలకి 10 కోట్ల చొప్పున చేస్తే మీరు 8 నెలల్లో మీ ప్రక్రియ పూర్తి అవుతుంది. నెలకి 20 కోట్ల డోసులు అందరికీ ఇస్తే మీకు 4 నెలల్లో పూర్తి అవుతుంది. 40 కోట్లు ఇస్తే 2 నెలల్లో పూర్తి అవుతుంది. సో ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు మనకు కావాల్సినంత వ్యాక్సిన్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అది అన్ని పంచాలి. ఆ తర్వాత వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కూడా ప్రతి రాష్ట్రము త్వరితంగా వేగంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తే టార్గెట్ రీచ్ అయితే డెఫినెట్ గా వీ విల్ కమ్ బ్యాక్, పర్సెంటేజ్ పాజిటివ్ విల్ కమ్ డౌన్ 10%. కాకపోతే ఇది ఏంటంటే ఇందులో కొన్ని హర్డల్స్ ఉంటాయి. చెప్పడం ఈజీ. 10 కోట్ల మందికి ప్రతి నెల డోసులు ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. వైద్య సిబ్బంది కావాలి, మనుషులు కావాలి, స్పేస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రభుత్వం బాగా ఆలోచించుకుని ఈ 2 ఆస్పెక్ట్స్, ఒకటేంటంటే క్లినికల్ ఆస్పెక్ట్, ఇంకోటంటే పబ్లిక్ హెల్త్ ఆస్పెక్ట్ వ్యాక్సినేషన్, ఈ 2 కూడా సమన్వయం తీసుకొచ్చి సరైన ఒక రూట్ లో పోతే డెఫినెట్ గా మన స్టేట్ 10%. ఇంకొక ముఖ్య విషయం చెప్పదలుచుకోనంటే చిదరెడ్డి గారు చెప్పారు, ఇప్పటిదాకా గత 6 నెలలలో మన తెలంగాణలో 5,000 కేసుల కంటే మించలేదు.
5,000 తక్కువే ఉన్నాం. ఇదే పోల్చుకుంటే పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో 12,000 14,000. ఒక ఉదాహరణ చెప్తున్నాను. నిన్న మా మేనకోడలు సార్ ఇక్కడ కూడా చాలా మంది నిపుణులు స్వయంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే చాలా తక్కువ చేస్తున్నారు టెస్టులు అనే వాదన కూడా ఉంది. అమ్మా ఇక్కడ మనం టెస్ట్ల గురించి మీరు చెప్పింది కరెక్ట్. టెస్టులు తక్కువే చేశారు. టెస్టులు ఇంక్రీజ్ చేయడం దట్ ఈస్ నాట్ డిఫికల్ట్. కిట్స్ తెప్పించుకోవచ్చు. కిట్స్ మన దేశంలో తయారు చేస్తున్నారు, రాష్ట్రంలో తయారు చేస్తున్నారు, పక్క రాష్ట్రంలో తయారు చేస్తున్నారు. సో అది నాట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ కిట్స్ అండ్ గివ్ టు రాష్ట్రం. దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్. ఇట్ బేసికలీ కిట్స్ తప్పకుండా వస్తాయి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. కిట్స్ టెస్టింగ్ సరిగ్గా చేయకపోతే 3 T's ఆయన చెప్పినట్టుగా ట్రేస్, ట్రాకింగ్ అండ్ టెస్టింగ్, ఈ 3 ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసుకోవాలి. అది ప్రాథమిక క్షేత్రస్థాయిలో అది ప్రాథమికంగా చేయాలి. ఇప్పటిదాకా చేస్తున్నాం, మనం ఇచ్చిన కిట్స్ చేస్తున్నాం. ఇంకా దాని నిధులు ఎక్కువగా కేటాయించి ఆ టెస్టింగ్ ఎక్కువ చేసి దానిలో కేసులు పట్టుకుని అది ఒకవైపు. రెండో వైపు 50 లక్షల టెస్టింగ్ కిట్లు అరేంజ్ చేసుకోవాలని చెప్పి నిన్న రివ్యూలో సీఎం కేసీఆర్ కూడా అన్న పరిస్థితి. చూద్దాం ఏమైనా పెరుగుతుందేమో. శ్రీధర్ రెడ్డి గారు, ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని ఇందాక సంగ్రామ్ గారు చెప్పినట్లు ఇప్పుడు మేజర్ ఫోకస్ అంతా వ్యాక్సినేషన్ మీద ఉండాలి అని చెప్పన్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న కన్కరెంట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది అవసరము. అన్ఫార్చునేట్లీ మనకు దేశవ్యాప్తంగా ఒక కాంప్రహెన్సివ్ డిటర్మిన్ ప్లాన్ లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో లెక్క చెప్తా ఉంది కానీ ఆ లెక్క మీద నిజంగా విశ్వాసం ప్రజలకు కలగట్లేదు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా ఫస్ట్ డోస్ వేసినాము. సెకండ్ డోస్ అనేది మళ్ళీ ఇవాటి నుంచి స్టార్ట్ అయింది. అది కంటిన్యూ చేస్తా ఉన్నాం ఎంత వీలైతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రాలు ఇంతకుముందు మీరు చెప్పినట్లు డైరెక్ట్ గా మనము వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్న మనం చూసినాం పంజాబ్ ప్రభుత్వానికి మోడర్న్ ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు. ఈ సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వాళ్ళు మనకు ఉన్నటువంటి జనాభాకు తగ్గట్టు ఇవాళ మనకు 2 ఆర్గనైజేషన్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉన్నాయి. ఒకటి భారత్ బయోటెక్, ఒకటి సీరం. ఇవి కాకుండా ఇప్పుడు జెడెస్ కాడిలా వాళ్ళు కానివ్వండి, ఈ స్పుత్నిక్ వి రెడ్డిస్ తో వచ్చింది, బయలాజికల్ ఇవాన్స్ వాళ్ళు ఇంకేదో ప్రయత్నం చేస్తా ఉన్నారు, జాన్సన్ అండ్ జాన్సన్ ఏదో అంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఫాస్ట్ గా మనము మొబిలైజ్ చేసుకోగలిగి ఎంత త్వరగా వ్యాక్సిన్ చేసుకోగలిగితే అంత మంచిది. అది వాస్తవం. అయితే రాష్ట్రం వరకు మాత్రము ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధానమంత్రి గారికి ప్రతిరోజు మనకు ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల వ్యాక్సిన్ డోసెస్ ఇవ్వగలిగితే రాష్ట్రంలో మనం ఇంకా స్పీడప్ చేయగలుగుతాం. సార్ శ్రీధర్ రెడ్డి గారు, ఒక చిన్న పాయింట్. సరే ఫైజర్, మోడర్నా వీటికంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ ఇక్కడే కోవిషీల్డ్ కానీ లేకపోతే కోవాక్సిన్ కానీ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతున్న వ్యాక్సిన్స్ కి సంబంధించి రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అని చెప్పి కేంద్రం పర్మిషన్ ఇచ్చేసింది. సో మన రాష్ట్రం ఒక కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు. ఎంతవరకు వచ్చాయి టాక్స్? ఈ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఇంత డోసులు కావాలి మాకు, ఇన్ని మంత్స్ సీఎం కేజ్రీవాల్ క్లియర్ గా చెప్తున్నారు మాకు కావాల్సిన డోసులు ఉంటే 3 months లో మేము వ్యాక్సినేషన్ ఫినిష్ చేస్తాం మొత్తం ఢిల్లీలో అని చెప్పి. ఏంటి మన దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, సేమ్ ఈస్ ద కేస్ విత్ అవర్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పటికే గ్లోబల్ టెండర్స్ పిలవాలని నిర్ణయం చేసినాము. టెండర్ డాక్యుమెంట్ విల్ బి కమింగ్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. 2,500 కోట్లు దానికి ఇయర్ మార్క్ చేసి పెట్టినాం బడ్జెట్. కాబట్టి వ్యాక్సిన్ ని నిజంగా ఇచ్చే ఉంటే ఎవరైనా ఇమ్మీడియట్ గా మనం ప్రొక్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వ్యాక్సిన్ వేయడానికి అడ్మినిస్టర్ చేయడం కోసము టీకా కేంద్రాలు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, వీటిలో ఎక్కడ కూడా మనకు లోటు లేదు. ఇప్పుడు అంతా కూడా వ్యాక్సిన్ మనకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు అనేకమైనటువంటి భారత్ బయోటెక్ తో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడినారు. కాబట్టి ఇప్పుడు బయలాజికల్ ఇవాన్స్ మన హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ కూడా కొత్త టీకా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అయితే ఇచ్చినటువంటి టీకాస్ ని నేను చెప్తున్నాను, ది లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ మన రాష్ట్రంలో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. లాజిస్టిక్స్ మనం మంచిగా మేనేజ్ చేస్తున్నాం. మేము ఎఫిషియెంట్ టీమ్ ఆఫ్ సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, డిఎంఈ కానివ్వండి, సిఎస్ గారు కానివ్వండి, మిగతా యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళని వాళ్ళు ఎవ్రీడే అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓవరాల్ వ్యవస్థని. కాబట్టి వ్యాక్సిన్ మనకు వస్తే అడ్మినిస్ట్రేటివ్ లో మనకి ఇబ్బంది లేదు. ఇవాళ గ్లోబల్ టెండర్స్ ద్వారా ఇప్పుడు మళ్ళా ఈ ఇబ్బందులు కొన్ని తొలగించి నిజంగా కూడా కంపెనీస్ డైరెక్ట్ గా మనకు వచ్చి ఇవ్వగలిగితే మంచిది. వాటి కావాల్సిన నిధులకు కానీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కానీ మన యొక్క రెడీనెస్ కానీ ఎక్కడ కూడా లోటు లేదని. రైట్ శ్రీధర్ రెడ్డి గారు. శ్రవణ్ గారు ప్లీజ్ మేక్ యూ పాయింట్ అండి. క్విక్గా 2-3 అంశాలు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టరా, కేటీఆర్ గారు హెల్త్ మినిస్టరా, ఫైనాన్స్ మినిస్టర్ హెల్త్ మినిస్టరా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని చెప్పని వెనుకొకటి సామెత ఉన్నది. సంబడి హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. హూ ఇస్ అవర్ హెల్త్ మినిస్టర్ ఫర్ తెలంగాణ? దయచేసి దాన్ని క్లారిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. 24 గంటలు కేటీఆర్ గారు ఒక్కరు ఎందుకు పనిచేయాలా?
బాధ్యులైనటువంటి వాళ్ళందరూ పనిచేసే విధంగా ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ ను క్రియేట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే ఒక ఫడ్జ్డ్ ఫిగర్స్ ను ప్రజలకు పెట్టి అన్ని బాగున్నాయని చెప్పని వాళ్ళకు వాళ్ళు సంబరపడుతూ ప్రజలను భ్రాంతికి గురి చేయాలనే ప్రయత్నం చేయడం సబబు కాదు. ఇవాళ మహారాష్ట్రలో 30,000 కేసులు ఉంటే 500 డెత్తులు ఉన్నాయని చెప్పని బహిరంగంగా చెప్తా ఉంది. కర్ణాటకలో 35 పాజిటివ్ కేసులు ఉన్నాయంటే 500 డెత్తులు ఉన్నాయని చెప్తా ఉంది. ఆంధ్రలో 25,000 పాజిటివ్ కేసులు ఉంటే 100 డెత్లు అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో మాత్రం 4,690 కేసులే ఉన్నాయి, 20 మంది చావు ఉన్నాయని చెప్తున్నారు. ఏ శ్మశానానికి పోయినా శవాలు మాత్రం తగలబెట్టడానికి క్యూలో నిలబడాలి గంటల కొద్ది రోజుల కొద్ది అన్నట్టు దుర్భరమైన పరిస్థితి. ఒక గాంధీ కిమ్స్ లోనే ఇవాళ చాలా మంది టీమ్స్ లోనే చాలా మంది చనిపోతున్న పరిస్థితి. ఫర్జ్డ్ ఫిగర్స్ తోటి ప్రజలను భ్రమపెట్టి వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యి ప్రజలను మంచిగా ఒక భ్రాంతులు నెట్టాలని ప్రయత్నం చేయడం సబబు కాదు. రెండవది చైనా నుండి ఆక్సిజన్ సిలిండర్లు తెస్తా అని చెప్పి కోట్ల రూపాయలు పెట్టి ఏమైంది? ఆ చైనా ఆక్సిజన్ ఎంతవరకు వచ్చిందో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇవాళ జనవరి 2021 17,635 బెడ్లు ఉంటే దట్ ఇన్క్లూడ్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. 13th మే వచ్చేటప్పటికి 53,000 బెడ్లు ఉన్నాయని చెప్పిండ్రు. దాంట్లో సగం ఉన్నాయా లేవా తెలియనటువంటి లెక్క. హైకోర్టు ఇట్ సెల్ఫ్ అడ్మానిష్ ది ఫాల్స్ ఫిగర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. మేము చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాను, అయ్యా మీ టాస్క్ ఫోర్స్ ఏమన్నా పెట్టుకోరి, మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారు, కానీ ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు దోపిడీ చేస్తా ఉంటే ఎందుకు ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం కానీ మానిటరింగ్ మెకానిజం కానీ ఎందుకు లేదు? విచ్చలవిడిగా దోచుక తింటా ఉన్నారు, శవాలు ఇస్తలేరు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పట్లేదు, ఎందుకు ప్రజలను ఆదుకోవడానికి మనసు ఒప్పట్లేదు అని చెప్పండి. ఇకపోతే టెస్టింగ్ల విషయాల్లో ఇవాళ ఇప్పుడు నాకు కొంచెం జ్వరం అనిపిస్తుంది, ప్రామిస్ చెప్తున్నా, జ్వరం వస్తున్నది అనిపిస్తుంది. టెస్ట్ ఎక్కడ పోవాలో నాకు తెలియదు. మళ్ళీ టెనెట్ కో ఫోన్ చేసుకోవాలి, అపోలోకి ఫోన్ చేసుకోవాలా. 539 జీవో ప్రకారం 500 రూపాయలకు వసూలు చేయాలి, కానీ 2,000 3,000 వసూలు చేస్తారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వ్యాక్సినేషన్ తిలాపాపం తలాపిడికడు. ఇటు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వాళ్ళ మధ్యన ప్రజలు సమరైతున్న ఒక పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ వ్యాక్సినేషన్ పాలసీ మీద మార్చండి అని చెప్పని మోడీతో ఎందుకు కొట్లాడరు కేసీఆర్ గారు? అన్నిట్లో కొట్లాడతామని చెప్పినటువంటి వాళ్ళు మోడీ గారితో కొట్లాడి ఎందుకు వ్యాక్సినేషన్ పాలసీ మీద ఎందుకు కొట్లాడరు? తర్వాత బడ్జెట్ కేటాయింపుల విషయంలో, బెడ్ల విషయంలో ఇట్లా రకరకాల సమస్యలున్నాయి. కాబట్టి దయచేసి డాక్టర్ శ్రీనివాస్ తో, డాక్టర్ సంగ్రామ్ తో, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారితో, కేసీఆర్ గారి సమస్య కాదు, 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇట్ ఈస్ ద టైమ్ టు కలెక్టివ్లీ అడ్రస్ దిస్ ఇష్యూ. ఈ బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయండి, వార్డ్ లెవెల్ టాస్క్ ఫోర్సెస్ క్రియేట్ చేయండి. ఎన్ష్యూర్ దట్ పీపుల్ హ్యావ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ప్రైవేట్ వాళ్ళ దోపిడీ ఆపండి. ఉట్టుట్టిగా మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెడితే వచ్చేటువంటి మాకు వెసులుబాటు ఏం లేదు. రైట్ శ్రవణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సంగ్రామ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో అంతా బాగుంది, బానే చేస్తున్నాం అని చెప్పి అధికార పక్షం చెప్తుంటే అసత్యాలు వద్దు, ఎవరినో మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ ఎట్లుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. ఇక్కడైనా ఇది ఆపాలి, ఒక బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుని పోయే విధంగా ప్రభుత్వ చర్యలుంటే ఖచ్చితంగా కరోనాని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్.